మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఒక్కసారి అటు పోయి చూడిపోరా, వాడు వస్తాండలేదు. సరే అన్న. పో. ఎరా వస్తాడా? ఇంకా అత్తలేడానా? సరే దాన్ని ఇట్రా. అరే వాడు రాకపోవాలి, నీకుంటదిరా. రే నీకుంటదిరా. అత్తడానా పక్క ఇదే దారి పోండి అత్తడు. రాకపోతే నా తల తీసి నీ చేతిలో పెడతా అన్న. అరే సాంబా అన్నా, ఎన్ని రోజులైందిరా నువ్వు నా దగ్గర పని చేయబట్టి? 2 సంవత్సరాలు అవుతుంది అన్న. అవునా? అవు అన్న. ఎంతమందిని కొట్టినావురా మనం? ఓ బుచ్చడం అందరం కొట్టినావు అన్న. వీడిని కూడా అదే నిన్ను విధంగా కూడా చేయాలన్నారు కూడా. అద్దురోయ్ సార్ కూడా అద్దు. అయ్యేం చెప్పిండు? కొట్టమన్నా. కొట్టమన్నాడు. కొడదాం, ఓకేనా? అన్నా వస్తాడన్నా వాడు. వస్తాడు ఆరాడు. అవునా? ఏంది నన్ను అడ్డుకుంటున్నారు? నన్ను ఎందుకు ఆపుతున్నారు మీరు? ఊళ్ళో అందరికి ఏదో దాన ధర్మాలు చేస్తానమాట, సహాయాలు చేస్తానమాట. అది నువ్వేనా? అవును. దా నీతో పని. ఎందుకు దా. ఎందుకు ఎందుకు ఎందుకు? అరే ఇప్పుడు చెప్పురా, ఏంది నీ కథ? ఏంది? అమ్మా ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి రా అమ్మ, నీకు చేసి పిస్తా. ఎందుకంటే కాలువలు తీపిస్తా నీకు. కోటరసులు అయితే కోటరసులు కూడా కట్టిస్తా నీకు. నీకు ఏ ఆపద ఉన్నా నా దగ్గరికి రా అమ్మ. వచ్చినాక ఈయనే ఉంటాను, ఇంటి మీ ఊళ్ళోనే ఉండబడుతుంది. సర్పంచ్ గెలిపించినావు, నాకు ఓటేసినప్పుడు నీకు చేయాలి తప్పని చెప్పు. మరి నీకు పని చేస్తేనే కదా మళ్ళీ నువ్వు గెలిపించేది నన్ను. నీకు ఇవన్నీ సౌకర్యాలు, నీకు ఏది బాధ ఉన్నా
నాకు చెప్పుకుంటా నేను వచ్చి నీకు అన్ని చేసిపిస్తా, లెటర్ కట్టిపిస్తా, అవన్నీ మొత్తం అన్ని చేపిస్తా, కోటర్ కూడా శాంక్షన్ చేపిస్తా, కోటర్స్ కూడా కట్టిస్తా. సరేనా అమ్మ? నువ్వు మంచిగా ఉండు చల్లగా. సరే అమ్మ. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే నమస్తే. భలే మోసం చేసిరే. పోయినసారి గెలిచిన వాళ్ళు గదే మోసం చేసి ఈసారి గెలిచిన వాళ్ళు గదే మోసం చేసారు. ఇప్పుడు మేము అన్ని పనులు చేస్తామే. ఏం చేసిరు సార్? ఎట్లా అట్లా అంటే తొందరపడు కాదు, మీకు మేము మా అవకాశాలు ఏమైనా చేస్తేనే నెక్స్ట్ మీకు ఏమైనా అవకాశం ఉంటది. ఏం చేసిరా? ఇక్కడ ఏం లేదు, అంత ఎట్టుంటే. ఇప్పుడు బుగ్గలు వెలుగుతలేవా? బుగ్గలు వెలుగుతే ఏం లాభం? వెలుగుతలేవా? ఉన్న పెన్షన్ కూడా కట్ చేసిరు కదా. పెన్షన్ ఇప్పిస్తామన్నా. ఉన్న పెన్షన్ కూడా కట్ చేసిరు కదా. ఇప్పిస్తాం, మమ్మల్ని గెలిపించింది మీరు, పెన్షన్ కూడా ఇప్పిస్తాం. నెక్స్ట్ మళ్ళీ అవకాశం నీకు రాదు. ఈసారి అన్ని చేస్తేనే మళ్ళీ ముందు పైసలలో వేయింది ఎక్కడ నీకు కూడా పోతుంది. మంచిగా ఉండాలి, అన్ని మంచిగా చేయాలి. చేసినప్పటికే పెద్దతనం అనిపించుకుంటారు, లేకపోతే రాదు. సరే, ఇట్లా వచ్చి అట్లా పోడు, అట్లా వచ్చి ఇట్లా కాదు, బెల్లం పెళ్లి పోడు, మంది ఆవిడ ఇంటికి వచ్చాడు సపరేట్ ఇంట వంట కుదరదు. మంచిగా అన్ని పనులు చేసి పెడితేనే నెక్స్ట్ ఏదన్నా మీకు దారి ఉంటది, లేకపోతే ఉండదు. దగ్గరకు ఇంటికి కూడా వాళ్ళు రారు. ఇప్పుడు నీకు ఏం పనులు కాలేదు. అన్ని ఇప్పుడు కిందకి నాలీలు గవ్వి అన్ని చేయాలి. నాకు చెప్పినావా? నాకు సర్పంచ్ కనీసానికి కాలువలు ఉన్నాయి. నీకు అనిపించలేదా? చెప్పినావా? నీకు అనిపించలేదా? నాకు వేరే ఊళ్ళు ఉంటానువా అనేది? అది ఏంటిదంటే నీకు ఇట్లా అట్లా చేయకుండా ఊర్లకు వచ్చి చూడాలి ఎట్టున్నది ఏంటిది అని. అట్లా అప్పటికే నీకు మంచితనం ఉంటది, లేకపోతే రాదు. సరే, అదే మంచిగానే చేస్తా. ఓకేనా? ఓకే ఓకే, రైట్, పోయిరా. సంతోషం. అయ్యా సర్పంచ్ ఇటు వచ్చినావు? మీ దగ్గరికి వచ్చినా మీరు కాలువలు ఇవ్వాలి, మురికి కాలువలు ఇవ్వాలంటారు, లైట్లు లేవంటారు, బాయిలలో నీళ్ళు లేవంటారు. అయ్యా ఇక అందరూ మొత్తం వాళ్ళు పటేళ్ళు గిటేళ్ళు అందరు ఇబ్బంది పెట్టారు నన్ను. ఇప్పుడు మనం చేద్దామని చెప్తాను అనగానే అయితాయా? అయితే అంటే అయ్యా మరి గట్లా నన్ను గొసపుచ్చుకుంటారు. సర్పంచ్ ఏమిటి గెలిచినవా? గెలిచినందుకు పని చేయాలి. నువ్వు ఈ కాలువలానే ఉంటానే, లైట్లు లేవు, ఆ బాయిలలో నీళ్ళు లేవు, నువ్వేం పని చేస్తున్నావా సర్పంచ్? సర్పంచ్ మనం చెప్తాం అయ్యా, చేసేది అంటూ ఎట్లా ఉంటుందో తెలుసు నీకు. అయ్యా, తొందరపడితే ఎట్లా? కొత్తగా వచ్చినావు నువ్వు, కొత్తగా సర్పంచ్ కాగానే కాదు కదా. అయ్యా, మేము 60 ఏళ్ళ అనుభవంతో చెప్తాను. అయ్యా, ఉరుకులాడకు, నీకు నేనున్నా కదా, నీకెందుకు? అయ్యా మరి ఇబ్బంది కాకుండా నేనున్నానా లేదా? అయ్యా, సాయంత్రం వచ్చి 1 లక్ష తీసుకోపో. సరే అయ్యా, సరే. బాబు నమస్తే. నమస్తే. ఏం బాబు ఆరోగ్యం ఎట్లున్నది? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది. నేను స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు, మంచిర్యాల కావచ్చు, మందమరి కావచ్చు, గోదావరి కానీ కావచ్చు, హైదరాబాద్ స్పెషలిస్ట్లకు కూడా నేను నీ గురించి చెప్పడం జరిగింది. ఆరోగ్యం చూసుకో మంచిగా. మరి నీకు ఖర్చులు అవన్నీ నేను చూసుకుంటా అని ఒకసారి మాట ఇచ్చింటి. అయినా సరే నీకు బస్ కిరాయిలు కూడా ఉన్నాయో లేవో, ఈ డబ్బులు అయితే దగ్గర ఉంచుకో. ఇంకా అవసరపడితే కూడా నాకు ఫోన్ చేయి. సరే, ఆరోగ్యం జాగ్రత్త. ఓం నమః శివాయ. బాబు బాగున్నావా? అమ్మాయిని స్కూల్ పంపిస్తున్నావా? పంపిస్తున్నావు కానీ నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పంపు, అర్థమైందా? మనకు ప్రభుత్వం నుంచే ప్రకటనలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్ పంపించి చదివి బాయ్నా, మంచిగా చదువుకో. గవర్నమెంట్ స్కూల్ బాగుందా? మొగిలి బాగున్నావా? బాగానే ఉన్నా. ఎట్లా నడుస్తుంది పనులు? అట్లా వర్షాలు లేవు, చేనులు అట్లా మొలకలు మొలిచినాయి, అట్లా ఉన్నాయి.
మరి ఏమన్నా వ్యవసాయానికి పెట్టుబడికి కానీ ఆరోగ్యానికి కానీ కుటుంబంలో ఉండడానికి కానీ ఏమన్నా ఇబ్బంది ఉందా పైసలకు? ఏ ఇబ్బంది ఏం లేదు. చెప్పయ్యా, నీకేమైనా అవసరం ఉంటే తీసుకో. లేదు ఇబ్బంది ఏం లేదు. ఉండని ఉండని ఖర్చుకు. లేదు ఉన్నాయి ఉన్నాయి. ఓం నమ శివాయ. నమస్తే. నమస్తే, ఎటు వచ్చినావురా? అయ్యా మాకు విత్తనాల దినం కదా, ఒక 10,000 కావాలి మాకు. 10,000 కావాలా? సరే, సాయంత్రం తీసుకురా. సాయంత్రం అయితే తీసుకుంటారా? ఆ, అయ్యా మరి జగన్ అంటే ఊళ్ళకి వచ్చి అంత ఎట్నో వాళ్ళను వీళ్ళకు అందరికి అప్పులు ఇస్తానంటాడు. నన్ను సుధా పిలిచింది కానీ నేను పోలేదు. ఎప్పుడు నీ దగ్గర నేను అత్త కాబట్టి మళ్ళీ రేపు ఎట్లా అని నీ దగ్గరికి వచ్చిన నేను. వాని గురించి బాగా తెలిసింది. వారి కథలన్నీ బయటపడ్డాయి. వాని కథ వేరే ఉంటుంది కానీ అయ్యి ఇంకొక 5,000 తీసుకోపో, 15,000 తీసుకోపో సాయంత్రం వచ్చి. అయ్యా సరేనయ్యా, సరే. వాని గురించి కొంచెం కన్నయ్య, కన్నేస్తా. నేను వాని గురించి ఎంక్వైరీ చేసిన. సరేనయ్యా. వాని బతుకు శూన్యం పో. జగను నీ పని అయిపోయినట్టు బిడ్డ. ఏమైనా మైలు ట్రాక్టర్కు బాగలేదు, కొంచెం ఆగిపోయింది. ఆగిపోతే మరి మన జగనన్న ఉన్నాడు, మరి జగనన్న పైసలు తెప్పించి నేను తెత్తా. నేను అయ్యని అడిగిన డబ్బులు. అయ్యని అడిగితే మరి నువ్వు ఇస్తానన్నాడు. అయ్యా ఇస్తా అన్నాడు. పక్కన పొద్దుగా రమ్మన్నాడు. మరి పక్కన బిడ్డ మరి ఇస్తానన్నాడా? ఇవ్వకపోతే మరి జగనన్న అడుగుతాడు. మన జగనన్న ఇస్తాడు. నువ్వు చేపించుకుంటే బాగు చేయించుకో బిడ్డ. అయ్యని అడిగిన డబ్బులు పొద్దుగా వచ్చి తీసుకోమని చెప్పిండు. మరి సరే బిడ్డ, మరి నాకు పని పోతా మరి బిడ్డ నాయన. నమస్తే. నమస్తే. బాగున్నారానే? బాగున్నా, మీరు బాగున్నారానే? అంతా ఈశ్వరుని దయ. బాగున్నా, మీరు బాగున్నారు కదా? అందరం బాగానే ఉన్నాం. ఏం నడుస్తున్నాయి పనులు? పనులు అంటే వ్యవసాయం పనుల మీద పడ్డాము, నారు పోసినాం, టీలు పెట్టుకుంటే దున్నిస్తున్నాం పొలాలు. వర్షాలు ఉన్నాయా? వర్షం లేదు. వర్షం లేదు. మరి పిల్లలు స్కూల్కి ఇట్లా పోతున్నారా? పోతారు. మరి మీరేం చేస్తారు? నేను ఇదే భగవంతుడు ఇచ్చింది సేవలు చేస్తున్నా. నాకు ఆయన శక్తి ఇచ్చినంత వరకు అడిగినా అడగకపోయినా మీ క్షేమాలు చూసుకోవాలనేది నాకు ఆ స్వామి ఇచ్చిన పిలుపు. ఏదన్నా అవసరం ఉంటే మొహమాట పడకు. ఏం అవసరం లేదే, అది అవసరం ఉన్నప్పుడు అడుగురా. థ్యాంక్స్ అడిగినందుకు. సరే బాగా, అది ఆ ఈశ్వరుని దయ. సరేనే, ఓకే. మరి నేను ఎప్పుడు ఆయన సేవలో, మీ సేవల్ని. ఓం నమ శివాయ, ఇదే స్మరణం అన్నది. సరే సరే, ఓకే అన్న. సరే మరి నేను బయలుదేరానా? సరే సరే, రైట్. జగన్ అన్న, ఎప్పుడు వచ్చినావు అన్న ఇక్కడికి? అన్న ఎప్పుడు వచ్చినావు అన్న? అంత మంచిదేనా అన్న? ఏమిరా అంత మంచిదేనా? అమ్మ నాన్న అంత నీ ఆరోగ్యం? దూడలు ఎన్ని ఉన్నాయి? దూడలు 4-5 ఉన్నాయి అన్న. అమ్మ నాన్న అంతా జాగ్రత్త మంచిగానే ఉన్నారు కదా? నీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా? పైసలకి ఇట్లా ఏమన్నా? అదే పానం మంచిగా ఉంటాయి అన్న హాస్పిటల్. అడుగురా, నన్ను అడుగు. నీకు ఏమైనా కావాల్సి చేస్తా నేను. ఇగో పరిశోధిస్తున్నా, ఎన్ని ఉన్నాయో తీసుకో. నీకు ఏమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. సరేనా? మరి నేను పోతున్నా. ఓం నమ శివాయ.
అరే అన్న అయ్యా ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు అన్న. ఉన్నాడంటావు? ఉన్నాడు కావచ్చు. ఏందయ్యా అంత పర్షాన్ నువ్వేంది? అరే ఈ జగన్ అనేటోడే వడ్రా. అయ్యా ఈ జగన్ అంటోడు ఎవడో కాదు, వాడు గౌతమ్ బుద్ధుల్లా యోగా మాస్టరు. యోగా నేర్చుకొని వచ్చిండట మన ఊర్లో. వాడు అందరికీ దాన ధర్మాలు చెప్తాడయ్యా. అవునా? అవునయ్యా. ఏరా అయ్యకి ఎప్పుడు చెప్పలే? చెప్పలే అన్న ఎప్పుడు. చెప్పురా అయ్యకి చెప్పు. అయ్యా వాడు పెద్ద బుద్ధివంతుడు తీరు, అడిగినోనికి అడిగినోనికి సాయం చేస్తాడయ్యా. అందువల్లనే మన వ్యాపారం అంతా ఆగిపోయిందయ్యా. అరే ఎవడు అత్తలేడురా నా దగ్గరికి. అవునయ్యా, వాంతోటి నీకేంది ప్రాబ్లం? ప్రాబ్లం బాగా అవుతుందిరా మనకు. ఏందయ్యా చెప్పు. వడ్డీ వ్యాపారం మొత్తం ఆగిపోయింది, ఎవడు అత్తలేడు మన దగ్గరికి. వాడు చేయబట్టి వాని బొక్కలు శూర చేయండిరా. అయ్యా వాని బొక్కలు ఇరగొట్టినాకనే నీకు కలుతామయ్యా మళ్ళా. అంతే. అరే ఏమంటావురా? అట్టే అన్న నడు. విడిచిపెట్టకురి నాకు అంతే. చెల్రే రారా. అయ్యా ఆయన బొక్కలు ఇరగొట్టినాక నీకు కలుతాం మళ్ళా. అంతే, ఆ పని చేయండి, లేకపోతే మీ బొక్కలు ఎరుగుతాయి. ఏరా ఏ రైడ్ ఇంకా అత్తలేడు? మందమరికి పోయిండట అన్న. మందమారి వేండా? అవు అన్న, ఇదే వచ్చేదారి. ఇట్లనే అత్తడాడు. పక్క ఇట్లా అత్తాడారా? అరే 100% ఇదే దారన్న, ఇట్లనే అత్తడు. వాడినారా? సిగరెట్ ఇరా ముందైతే. ఇంకెంతసేపు రా మనం వాని కోసం కాపు కాసుడు? పాటు నువ్వు అంట పెట్టు సిగరెట్. అరే సాంబా అన్నా వాడు ఈయన ఈ టైంకి ఇవాళ రాలేదనుకో, నీకుంటదిరా. ఓకే అన్న. నీకుంటది. అవునరా, నాకు తెలియక అడుగుతా, మన అయ్యా వీన్నే ఎందుకు అటగేయమన్నారా? ఎందుకు కొట్టుమన్నారా? వాడు చేసే మంచి పనులక? అవు అన్న, ఆడ అందరికి మంచిగా చేస్తాడు అన్న. అడగడం కూడా సాయం చేస్తాడు. అది మన అయ్యకి నచ్చదన్న. తప్పు కదా? అవు. వాడు సహాయం చేసుడు తప్పు. అవు. అయ్యకి ఎదిరించి సహాయం చేసుడు తప్పు. తప్పు. అందుకే రా వాడిని చూపు చూడమన్నాడు. అవు అన్న. ఒక్కసారి అటు పోయి చూడిపోరా, వాడు అత్తండ లేదు. సరే అన్న. పో. ఎరా అత్తండా? ఇంకా అత్తలేడన్నా. సరే దాన్ని ఇట్రా. అరే వాడు రాకపోవాలే, నీకుంటదిరా. రే నీకుంటదిరా. అత్తడన్నా పక్క ఇదే దారి పోండి అత్తడు. రాకపోతే నా తల తీసి నీ చేతిలో పెడతా అన్న. అరే సాంబా అన్నా ఎన్ని రోజులైందిరా నువ్వు నా దగ్గర పనిచేయబట్టి? 2 సంవత్సరాలు అవుతుంది అన్న. అవునా? అవు అన్న.
ఎంతమందిని కొట్టినాంరా మనం. ఓ బుచ్చడ మందిని కొట్టినావు అన్న. వీడిని కూడా అదే వీడిని విధంగా కూడా ఇవ్వాలన్నారు కూడా. అద్దురోయ్ నరకూడద్దు. అయ్యేం చెప్పిండు? కొట్టమన్నా. కొట్టమన్నాడు. కొడదాం, ఓకేనా? అన్నా వస్తాడన్నా వాడు. అత్తండారాడు. అవునా? ఏంది నన్ను అడ్డుకుంటున్నారు? నన్ను ఎందుకు ఆపుతున్నారు మీరు? ఊళ్ళో అందరికి ఏదో దాన ధర్మాలు చేస్తానమాట, సహాయాలు చేస్తానమాట. అది నువ్వేనా? అవును. దా నీతో పని. ఎందుకు దా ఎందుకు 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 ఎందుకు? అరే ఇప్పుడు చెప్పురా, ఏంది నీ కథ? ఎందుకురా నీకు ఆ ఊరోళ్ళకి అందరికి సహాయాలు చేస్తానమాట? మా అయ్యకి ఇది నచ్చుతలేదు. నిన్ను ఇక నువ్వు బతకలేవు కానీ నీ బొక్కలు మాత్రం ఇరగొట్టమన్నాడు. అందుకే ఇక్కడ కాపు కాసినాం రా. పని చెయ్యి. మీ అయ్యకు నచ్చితే ఏంది, నచ్చకపోతే ఏంది? ఆహా, నేను అడిగినోనికి సహాయం చేస్తా, అడగనోనికి సహాయం చేస్తా. అబ్బా రేయ్ చేద్దామా దీన్ని? ఈయన కొడితే మనకేమత్తా అన్న. గుద్దుకే చచ్చేటట్టు ఉన్నాడు ముసలోడు. అరే నానా వద్దు, తట్టుకోలేవు ఈ దెబ్బలకు. నేను చెప్పినట్టు విని ఇతరులకు సహాయాలు చేసుడు బంద్ చేయి. చెయ్యను. బంద్ చేయరా? చెయ్యను. అరే ఇంకొక జిలకీరా. ఏంద్రా నోరు బాగాలేస్తాంది. అన్న చెప్పిన మాటని చక్కగా ఉండు. ఊర్లో ఇవ్వనికి సాయం చేయకు. అర్థమైందా? అర్థమైందా? రైట్. ఓం నమ శివాయ. ఇదేంద్ర ఓం నమ శివాయ అంటాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరే ఈయనతో ఉంటే మనం కూడా ఓం నమ శివాయ అని వస్తుంది. పోదాం పారా. అన్న అవునా? ఇంటికి పోయినాక అయ్య అడిగితే ఏం చెప్తావు? అవునరా, ఒక పని చేద్దాం. 2 దెబ్బలు కొట్టినాం, ముసలోడు ఆన్నే పడిపోయింది అని చెప్దాం. ఓకేనా? సరే అన్న. అయ్యా ఏంద్రా నీ పని అయిపోయింది. ఏం పని అయిపోయింది? వేసినావా నీ జగన్? అవునా? అవునా యా, నువ్వు చెప్పినావు కదా బొక్కలని నిరగొట్టు మరి. అవును. నిజమరా? అవయ్యా బొక్కలు చూర చూర చేసినావన్న. నిజంగా పోతే మీ బొక్కలు ఇరగొడతా బిడ్డ. అయ్యా వాని బొక్కలు మొత్తం ఇరగొట్టినావు. వాడి ఎవరికి సాయం చేయడు అయ్యా. సంతోషం. ఏమోరా, ఇరగొట్టినావా లేదురా? ఇరగొట్టినావన్న. గుడ్, వెరీ గుడ్. వీర్రా శిష్యులు అంటే. అయ్యా చెప్పురా. ఇక వాడు మీ జోలికి రాడు. వెరీ గుడ్. ఆనందంగా మంచి వడ్డీ వ్యాపారం చేసుకోండి అయ్యా. మళ్ళీ కబురు పంపిది ఎప్పుడైనా అవసరం పడితే. మంచిది, పంపిస్తా బిడ్డ. దయ్యాల బాగుందా? ఆ, ఆడుంటాం మేము. అవునా? కబురు పంపి అని అవసరం పడితే. సరే ఏమరా పోదామా? అన్న పోం. అయ్యా అయ్యా ఉంటాం మళ్ళా. మంచిది. ఎరా అన్న వాడిని మనం కొట్టలే. అన్న ఆ సంగతి అయ్యకు మాత్రం తెలియదు. చెప్పొద్దన్న. అరే సాంబా,
అన్నా మనం ఆ జగన్ గారిని కొట్టమంటే కొట్టలే, కొట్టలే అన్న. అయ్యకు మాత్రం తెలియదురా. అవు చెప్పొద్దు అన్న. అరే అన్నా నువ్వు పోయి అయ్యని పైసలు అడకరారా. సరే అన్న. అన్న పంపించిండు, 1,50,000 రూపాయలు ఇవ్వమని చెప్పు. సరే అన్న. ఆ? సరే. ఇప్పుడు పో. నమస్తే. చెప్పురా. అది మొన్న అన్నోళ్ళు మేము వచ్చినాం కదా అయ్యా, దానికి మొన్న బొక్కలు ఎరగొట్టమని అన్నావు కదా, వాంది జగన్ గాంధీ పైసలు తీసుకొని రా అని పంపిండు అన్న. అన్న చెప్పిండా? అవునయ్యా. సరే సాయంత్రం వచ్చి ఒక 50,000 తీసుకొని పో. 50,000 అన్న? 1,50,000 అడిగండి. సరే సాయంత్రం వచ్చి తీసుకోపో. సరే అయ్యా. సాయంత్రం రా. సరే. ఓం నమ శివ. ఆరోగ్యం ఎట్లున్నది? బాగానే ఉన్నది. పిల్లలకి ఇట్లా అందరు బాగున్నారు కదా, క్షేమంగా ఉన్నారు కదా? బాగానే ఉన్నారు. నీకేమన్నా డబ్బులు గిబ్బులు ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా అవసరపడితే నన్ను కలువు. నాకు ఏమవసరం లేదు, డబ్బులు కూడా ఏం అవసరం లేదా? ఒకవేళ ఉపయోగం అవసరం చెప్పిరాదు కదా ఆపద అనేది. ఇక్కడ జగన్ ఉన్నాడు, ఏం దిగులు పడవద్దు.